వరలక్ష్మి వ్రతం జాయింట్ కస్లో కంప్లీట్ చేసేసాను. ఎంత బాగుంటుంది. మన ఇంట్లో మన వంటింట్లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్తో తన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి తనకి ఏ ఫుడ్ పడుతుందో దాన్ని బట్టి క్యాలరీ కౌంట్ చేసి వాళ్ళ మెటబాలిక్ రేట్ని బట్టి మేము డైట్ ఇస్తాం ఎవ్రీ వీక్. ఇప్పుడు మేడం వాళ్ళ సిస్టమ్ ప్రకారం మార్నింగ్ ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రాత్రి ఏంటి? అది ఎవరు వాళ్ళ బిఎంఆర్ని బట్టి వెళ్తుందండి. ఒక ఫుడ్ మార్నింగ్ ఏంటి అంటే ఇప్పుడు 1.5 సంవత్సరంలో నేను ఏమేమి తిన్నారో చెప్పలేను కదా. 1.5 సంవత్సరంలో తన వెయిట్ లాస్ని బట్టి తను తగ్గిన తర్వాత 10 కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ క్యాలరీస్ డిఫరెంట్గా ఉంటాయి. అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. వెజిటబుల్స్ ఉంటాయి రోజు. నేను ఫిష్ ఎగ్ తప్పితే నేను ఇవ్వను. నేను మీట్ జోలికి వెళ్ళను, రెడ్ మీట్కి అసలు వెళ్ళను. కంపల్సరిగా వెజిటబుల్స్ ఉంటాయి, ఎక్కువ శాతం ఫ్యాట్స్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అన్నీ నేను డిఫరెంట్గా వాళ్ళ బాడీకి ఎలా ఉంటుందో అంటే బిఎంఆర్ని బట్టి మెటబాలిక్ రేట్ని బట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి నేను వాళ్ళకి డైట్ ఇస్తాను. ఇప్పుడే చెప్పాను, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్. నా వెనీలా టిప్స్లో కూడా రోజు చెప్తున్నాను. రోజు హాయ్ ఫ్రెండ్స్, మేము ఎక్కడున్నాం తెలుసా? జాయల్ కాస్ట్లో ఇక్కడ లక్ష్మీ రూపులు మనకి పెద్ద సైజుకి ఇక్కడ మాత్రమే దొరుకుతున్నాయి. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. నేను చాలా చోట్ల తిరిగాను, పావులా సైజ్ అంత రూపులు ఇక్కడ దొరుకుతున్నాయి. అందుకని చెప్పేసి వచ్చానమాట. నాది కొంత సూత్రాలు పాత అయిపోయి సొట్టలు పడిపోయాయి. ఆ పాత సూత్రాలు మళ్ళీ మార్చి డబ్బులు తీసుకొని వాడుకోకూడదు కదా. అందుకని ఆ పాత సూత్రాలు వేసి కొత్తవి తీసుకున్నాను. లక్ష్మీ రూపు తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి. ఓకేనా? తాడి ఇంత ముందు తీసుకున్నాను కదా పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే తీసుకున్నాను. జాయల్ కాస్కి వచ్చాను. బాగుంది, జ్యువెలరీ షాప్ పెద్దది. సో ఇక్కడ పండగ హడావుడైతే బాగా ఎక్కువ కనిపిస్తుంది. వరలక్ష్మి వ్రతం కదా, అందరూ రద్దీగా ఉన్నాయి. సో ఈ వీళ్ళ దగ్గర అయితే పావులా సైజు లక్ష్మీ రూపులు దొరుకుతున్నాయి. మిగతా చాలా చోట్ల తిరిగే నేను పెద్ద సైజు దొరకట్ల, చిన్న చిన్నవి దొరుకుతున్నాయి. అందుకని ఇక్కడికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి తీసుకున్నాను. పాతవి రూపులు, ఈ పాతవి మంగళసూత్రాలు ఉంటే ఆ మంగళసూత్రాలు వేసేసి ఆ డబ్బులు వచ్చి వేస్ట్ చేసుకోకుండా మళ్ళీ సూత్రాలు తీసుకున్నా. బాగా తిక్కుగా ఉన్నాయి, మందంగా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ మందంగా ఉంటే సొట్ట పడకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను. ఈ లక్ష్మీ రూప్ అనేది పావలా సైజు అనమాట, పెద్ద సైజు. ఈ సైజు మనకి చాలా చోట్ల తిరిగానులే కానీ ఎక్కడ దొరకలేదు. జాయల్ కాస్ట్లోనే దొరికింది. అందుకని ఇక్కడికి వచ్చి తీసుకున్నాను. చిన్న సైజు నాకు ఫస్ట్ నుంచి నేను చిన్నవి ఎప్పుడు వేసుకోవాలా, ఇంత సైజే ఇష్టం నాకు. ఇంక అన్నీ అదే సైజులో ఉన్నప్పుడు ఇది అదే సైజులో ఉండాలని చెప్పి అదే సైజు తీసుకున్నా. ఈ 2 సూత్రాలు బాగున్నాయా? పాత ఈ అమ్మంగా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను తీసుకున్నది 2 సూత్రాలు, ఒక లక్ష్మీ రూప్ అనమాట. సో ఈ లక్ష్మీ రూప్ చాలా పెద్దది, అంటే పావులా సైజు ఉంది. మిగతా ఎక్కడ కూడా మనకి ఈ సైజు దొరకట్లేదు. పండక్కి పోకెట్ ఎట్లాడుతుంది ఇక్కడ, ఫుల్ రద్దీగా. ఎంత బాగున్నాయి చూడండి, గోల్డ్ పెద్ద పెద్ద హారాలు, న్యూ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. జాయల్ కాస్ట్ ఖచ్చితంగా రండి, ఇక్కడ బాగున్నాయి. జ్యువెలరీ కూడా బాగుందామా కదా, ఎంత బాగున్నాయి న్యూ మోడల్స్.
హారం అయితే ఎంత బాగుందో సీరే, అది పెద్దది, ఆ మూడోది చాలా బాగుంది అసలు, నాకు బాగా నచ్చింది. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జాయింట్ ఖర్చులు కంప్లీట్ చేసేసాను. చాలా బాగున్నాయి. రూపులు అవన్నీ కూడా ఇక్కడ పెద్ద సైజు ఉన్నాయి. ఖచ్చితంగా మైసూర్లో ఉండేవాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి. రూపులు, సూత్రాలు అవన్నీ పెద్ద సైజు ఉన్నాయి. బయట చాలా చోట్ల తిరిగాను, చిన్న చిన్నవి ఉన్నాయి, కానీ ఇక్కడ దగ్గర పెద్ద సైజు దొరికి అందుకని ఇక్కడికి వచ్చా. ఓకేనా? తెలుసా, మైసూర్లో ఉన్న చాముండేశ్వరి గుడికి వెళ్తున్నాం. సో మనకి విజయవాడలో బెజవాడ కనకదుర్గ గుడి ఎంత ఫేమస్, ఇక్కడ చాముండేశ్వరి గుడి కూడా అంతే ఫేమస్ అండి. పుణ్యక్షేత్రం, చాలా మంది ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. అమ్మవారిని చూడటానికి కళ్ళు సరిపోవు. మైసూర్ చాముండేశ్వరి దేవి గుడి అంటే చాలా ఫేమస్. మేము మైసూర్ వచ్చి 1.5 year అవుతుంది, కానీ ఇప్పటి వరకు కూడాను మేము ఎప్పుడు వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాము. కానీ ఈ సంక్రాంతికి మంచిగా అమ్మవారిని అక్కడ బయట అలంకరిస్తారు, మంచిగా డెకరేషన్ కూడా చేస్తారు. ఖచ్చితంగా చూస్తే అమ్మవారికి ఈ పండగలప్పుడు చూస్తే అలంకరణతో పాటు అందంగా కూడా ఉంటారు. మనం చూడటానికి వెళ్ళినా కూడా మనకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుందని నాకు అనిపించింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇప్పుడు ఈ సంక్రాంతి అప్పుడు కూడా అమ్మవారిని మంచిగా అలంకరిస్తారు, వెళ్ళి చూడండి అని. సో ఈ రోజు అయితే నేను మైసూర్ చాముండేశ్వరి గుడికి అయితే వెళ్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఏ పని చేసినప్పుడు కూడాను మనకి మంచి చెట్లు అనేది చూసుకొని చేసుకుంటూ ఉంటాం. ఒక గుడికి వెళ్ళాలన్నా, ఇంట్లో పూజలు చేయాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, గృహప్రవేశాన్ని కానీ, భూమి పూజలు కానీ, ఇలా ఏం చేయాలన్నా సరే ఒక మంచి చెడు అనేది చూసుకుంటాం. మీకు పోస్టర్లో జయదుర్గ భవాని జ్యోతిష్యాల వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నానండి. ఆ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంట్లో ఎటువంటి శుభకార్యాలైనా సరే వీళ్ళు మీకు జాతకాలు అనేది చూసి చెప్తారండి. విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సకల సమస్యలకు వీళ్ళు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా పరిష్కారం అనేది చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అంటే మేము ఇల్లు కట్టుకోవడానికి కానీ, మేము ఇంట్లో భూమి పూజ చేసుకోవడానికి, అలాగే మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు అయినా సరే నేను ఈ పూజారి గారిని సంప్రదిస్తే నేను అన్ని పనులు చేస్తూ ఉంటాను. పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఒక్కొక్కసారి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకు ఆటంకాలు కలుగుతుంది, మ్యారేజ్ ఎందుకు లేట్గా అవుతుంది, అలాగే కుజ దోషం ఉన్నా, వాస్తు దోషం ఉన్నా, ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఒక్కసారి మన టైం ఎలా ఉందో చూపించుకోవడంలో తప్పేం లేదండి. జాతకం చూపించుకుంటే మన టైం ఒకవేళ సరిగా లేదనుకోండి, మనం ఎటువంటి పూజలు చేస్తే మనకు దానికి పరిహారం ఉంటుంది అనేది కూడా మనకి పూజారి గారు చెప్తారు. పూజలు చేసుకుంటేనే మనకున్న దోషాలు ఏమైనా ఉంటే పోతాయండి. ఖచ్చితంగా పూజలు చేసుకోండి. ఎటువంటి దోషాలు ఉన్నాయో పూజారి గారు మీకు చెప్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ తీసి చెప్తారు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు బలం, మీ హస్బెండ్ పేరు బలం, మీ పిల్లల పేరు బలం అయినా సరే వీళ్ళు చూసి చెప్తారండి. ఈ పూజారులు చాలా సీనియర్స్ అండి. వీళ్ళు ఏది చెప్పినా సరే ఖచ్చితంగా జరుగుతుంది. మేము నమ్ముతున్నాం. అगर మీరు నమ్మినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ పోస్టర్ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే. అందరూ చాముండేశ్వరి గుడికి వెళ్తున్నాము. దేవి అమ్మవారిని చూడాలి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. మైసూర్ చాముండేశ్వరి దేవి అమ్మవారు చాలా బాగుంటారు. మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అవి కరెక్ట్గా అవి నెరవేరుతాయండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము మైసూర్లో ఉన్న చాముండేశ్వరి గుడికి వచ్చాము. లోపలికి వెళ్ళాం రండి.
బాగా జరిగింది. అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాముండేశ్వరి దేవి సంతోషం. చూడండి లోపలికి ఎంత బాగుందో. హోటల్ అయితే అంతా వెజ్ అనమాట. సో నేను ఎలాగో తినను కాబట్టి పిల్లలు తింటారు కదా, వాళ్ళకి పెట్టి చేసి ఇంటికి పోతాము. ఆహా, ఎంత బాగుందో. వాటర్ చూడండి రెడ్గా ఉంది. ఆర్గానిక్ వాటర్. ఆర్గానిక్ వాటర్ అంట. బాగుంది రెస్టారెంట్, ఎంత బాగుందో. నాకైతే బాగుంది. చూడండి, చూడు ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి నీట్గా. ఫ్లవర్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆర్డర్ పెట్టారా? పెట్టాం కదా. మూతి తుడుచుకో, కొబ్బరి వంటింది. నేనేం తిన్నాను డ్రెస్ చాలా బాగుందా కాబట్టి. అవునా, మ్యాంగో ఎల్లో డ్రెస్ నాకు ఎంత ఇష్టం. ఈ కలర్ అసలు రేర్గా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా మొత్తం మ్యాంగో ఎల్లో, బాగా పండిన మ్యాంగో లోపల ఉంటుంది చూడండి. ఆ కలర్ చాలా బాగుంది. వెజిటేబుల్ పలావా, హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాదీ వెజిటేబుల్ బిర్యానీ. గులాబ్ జామ్స్ లాస్ట్లో తిన్నాం, డెజర్ట్ కదా. కింద లడ్డు తీసేయండి. గ్రేవీ పెట్టి వేసుకుంటాం. వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుందా. ఎంత బాగుందో చూడండి హోటల్.
కర్రీ వస్తుందిలేమా. టిఫిన్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. రేట్లో చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్గాను బాగున్నాయి. ఎంత బాగుందో చూడు. చిన్నప్పుడు నటించి కూడా అటగించింది. స్టాంప్ పడిపోయేది ఇలా ఇలా ఇచ్చేది తెలుసు. స్నాప్ తీసుకుంటే ఎలా ఉంటుందమ్మా? గ్రేవీ వేసేసుకోండి, మిగిలించడం ఎందుకు? వేసుకో, మా పిల్లకి ఎక్కువైందంట అది. గ్రేవీ కూడా వేసేసుకోండి ఫుల్గా. కర్రీ ఉంది, వేసుకో. బాయ్ చెప్పండి. మొత్తం వెజ్జా? ప్యూర్ వెజ్ ఇది.